everybody. So welcome to Taiwan Vlogs. తైవాన్లో నేనైతే చాలా రిలాక్స్ అవుతున్నానండి. సిద్ధు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి ఒక క్విక్ డే అవుట్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టైం అనమాట. మేము చైనీస్ టెంపుల్కి వెళ్ళాము. చైనీస్ టెంపుల్ చూసేసి అండ్ దెన్ అక్కడి నుంచి బీచ్కి వెళ్ళామన్నమాట. ఇది నాన్లియో బీచ్ అనమాట. సో బీచ్ అని చెప్పి పార్క్ చూపిస్తున్నాను, ఏంటి పార్క్లా ఉందని అనుకోవద్దు. ఆ కార్నర్ డెడ్ ఎండ్ చూసుకుంటే అదంతా బీచే అనమాట. వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా అందరూ. సో కార్నర్ అంతా అది. ఈ పక్కనంతా కూడా ఇలా ఓపెన్ స్పేస్ అనమాట. కంప్లీట్గా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి చాలా మంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అండ్ ఎవ్రీ వీకెండ్స్ సాటర్డే సండేస్ ఇక్కడ వచ్చేసి చాలామంది వచ్చి కైట్స్ ఎగరేస్తూ ఉంటారంట. రకరకాల కలర్ఫుల్ కైట్స్ అనమాట. ఎంతో బ్యూటిఫుల్ కైట్స్ చూసాను నేను. అండ్ కార్టూన్ ఫిగర్స్ ఉంటాయి కదా, కార్టూన్ ఫిగర్స్తో ఉన్నవి చాలా కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు. సిద్ధు అయితే భలే ఎక్సైట్ అయిపోయి అమ్మ బేర్ అమ్మ, అమ్మ పెప్పా పిగ్ అమ్మ అని చెప్తున్నాడు. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట కైట్స్ చూసి. సో రోడ్ క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్తే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. పెద్ద టెంట్ లాగా కనిపిస్తుంది మీకు కలర్. సో అటు సైడ్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనమాట. జస్ట్ బయట మాత్రం పిల్లలకి సంబంధించిన బబుల్స్ ఇవన్నీ ఆడుకునే వస్తువులు పెట్టారు ఇలాగా. ఇది చూస్తే నాకు ఈ గాలికి తిరిగే ఫ్యాన్ ఉంటుంది కదా, మన తిరణాలు గుర్తొస్తాయి అనమాట ఊళ్ళలో. సో మోస్ట్లీ సిమిలర్ అండి. యాక్చువల్గా వీళ్ళ కల్చర్కి మన కల్చర్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో సిద్ధు ఇక్కడ బబుల్స్ బ్లో చేసేది కొనుక్కున్నాడు అండ్ దెన్ చాలా ఎంజాయ్ చేసాడు దాంతో. సో బీచ్లో మనకి ఇలాగే తిరునాళ్ళ లాగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సేమ్ ఇండియా ఫీల్ వచ్చింది ఒక నిమిషం. బట్ యా, లాట్ ఆఫ్ ఫారినర్స్ హియర్ కదా. సో అలా వాక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే కంప్లీట్గా ఫుడ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా హ్యూజ్ వన్ అనమాట. అండ్ చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్. ఇంకా నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫుల్ పండుగ అండి. అందులోనూ జస్ట్ చికెన్ మటన్ కాకుండా అన్ని రకాలు తినేవాళ్ళు ఉంటారు చూడండి, ఇంకా వాళ్ళకైతే ఇంక చెప్పక్కర్లేదు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నేను జస్ట్ ఐస్ క్రీమ్ ఒకటే ట్రై చేస్తాను, తైవాన్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అని. బట్ దట్ వాస్ యావరేజ్ అని చెప్పాలి. ఆ ఐస్ క్రీమ్ నాకు పెద్దగా నచ్చలేదు. అది జస్ట్ మనం ఐస్ గోలా టైప్లో అనిపించింది నాకు. మన పాలైస్ ఉండేది కదా చిన్నప్పుడు, అలా అనిపించింది. సో బట్ యా, చాలా ఫుడ్ ఆప్షన్స్, జ్యూసెస్ ఉంటాయి, ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి. తర్వాత కోకోనట్ వాటర్, ఇంకా ఎవ్రీథింగ్ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అసలు రకరకాలు ఉంటాయండి. ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇట్స్ లైక్ సూపర్ పండగ ప్లేస్ అనమాట. చక్కగా ఇక్కడ కొనుక్కునేది అక్కడ పార్క్లో కూర్చొని తింటూ ఉండొచ్చు, లేదా ఇక్కడ నుంచి చక్కగా బీచ్ వరకు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు సన్సెట్. సో ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫుడ్ దగ్గర మాత్రం. సో అలా నేను ఒక 2-3 ఫ్లేవర్లు ట్రై చేసి ఇంక నేను ఇంకా డిసైడ్ చేసుకోలేక సరేలే అని ఏదో ఒక 2 ఆప్షన్స్ తీసేసుకున్నాను. ఒకటి యాపిల్, ఇంకొకటి సంథింగ్ ఫ్లేవర్ ట్రై చేశాను. బట్ చెప్పాను కదా, యాజ్ యూజువల్ మన మిల్క్ పాలైస్ ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. ఫ్లేవర్ పెద్ద సూపర్ ఏం కాదు. సో అక్కడి నుంచి ఇంకా అన్నీ చూసుకుంటూ తిరిగి స్లోగా వాక్ చేసుకుంటూ ఇంకా బయటకు వచ్చేసామన్నమాట నేను మా అక్క. వచ్చావు సిద్ధు? సిద్ధు